ఫ్రెండ్ ఎప్పటి నుంచో అడుగుతున్న రెసిపీ గజ్జికాయలు చేయమంటుంది. తన కోసం అయితే ఈసారి ప్రిపేర్ చేసేస్తున్నాను. చాలా సింపుల్గానా. ముందైతే స్టవ్ వెలిగించుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని, 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు అయితే కొబ్బరి తురుము యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. అందులోనే 1/2 కప్పు అయితే షుగర్, ఇలాచి పౌడర్ కూడా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. అంతే, స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఆ తర్వాత పూరి పిండి అయితే మిక్స్ చేసుకుందాం. నేనైతే 2 కప్పులు మైదా పిండి యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాల్స్తే అందులోని గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర లేదు గోధుమ పిండి, అందుకే మైదా పిండి యాడ్ చేసేసాను. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ, చిటికెడంతా వంట సోడా, చిటికెడంతా సాల్ట్ యాడ్ చేసుకోండి. నేను టేస్ట్ కోసం అయితే 1 టేబుల్ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేశాను. షుగర్ యాడ్ చేస్తే టేస్టే కాదండి, మంచి కలర్ కూడా వస్తుంది. అందుకే షుగర్ అయితే యాడ్ చేశాను. ఆ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చపాతీ పిండిలా కలుపుకొని, ఆ తర్వాత చిన్న చిన్న బాల్స్ చేసుకోండి. ఆ తర్వాత ఇలాగ పూరీలా చేసుకొని మధ్యలో స్టఫింగ్ అయితే యాడ్ చేసుకొని చుట్టూరు వాటర్ అప్లై చేసుకొని ఇలా క్లోజ్ చేసేసుకోవడమే. డిజైన్ కావాలనుకుంటే ఇలాగ టూత్ పిక్తో కానీ ఇలాగ స్పూన్తో కానీ డిజైన్ పెట్టేసుకుంటే మన డిజైన్ అయితే రెడీ అయిపోతుంది. అలాగే అన్నీ రెడీ చేసేసుకొని ఇలాగ డీప్ ఫ్రై చేసేసుకోవడమే. డీప్ ఫ్రై చేసేటప్పుడు అయితే ఆయిల్ మరీ హీట్గా ఉండకూడదు, మీడియం హీట్లో ఉండాలి. ఆ తర్వాత 1/1 అయితే యాడ్ చేసుకుని ఇలాగ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. మంచి కలరే కాదు, పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి కూడా. చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇవి మినిమం 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్ ఎప్పటి నుంచో అడుగుతున్న రెసిపీ గజ్జికాయలు చేయమంటుంది. తన కోసం అయితే ఈసారి ప్రిపేర్ చేసేస్తున్నాను. చాలా సింపుల్గానా. ముందైతే స్టవ్ వెలిగించుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని, 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు అయితే కొబ్బరి తురుము యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. అందులోనే 1/2 కప్పు అయితే షుగర్, ఇలాచి పౌడర్ కూడా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. అంతే, స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఆ తర్వాత పూరి పిండి అయితే మిక్స్ చేసుకుందాం. నేనైతే 2 కప్పులు మైదా పిండి యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాల్స్తే అందులోని గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర లేదు గోధుమ పిండి, అందుకే మైదా పిండి యాడ్ చేసేసాను. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ, చిటికెడంతా వంట సోడా, చిటికెడంతా సాల్ట్ యాడ్ చేసుకోండి. నేను టేస్ట్ కోసం అయితే 1 టేబుల్ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేశాను. షుగర్ యాడ్ చేస్తే టేస్టే కాదండి, మంచి కలర్ కూడా వస్తుంది. అందుకే షుగర్ అయితే యాడ్ చేశాను. ఆ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చపాతీ పిండిలా కలుపుకొని, ఆ తర్వాత చిన్న చిన్న బాల్స్ చేసుకోండి. ఆ తర్వాత ఇలాగ పూరీలా చేసుకొని మధ్యలో స్టఫింగ్ అయితే యాడ్ చేసుకొని చుట్టూరు వాటర్ అప్లై చేసుకొని ఇలా క్లోజ్ చేసేసుకోవడమే. డిజైన్ కావాలనుకుంటే ఇలాగ టూత్ పిక్తో కానీ ఇలాగ స్పూన్తో కానీ డిజైన్ పెట్టేసుకుంటే మన డిజైన్ అయితే రెడీ అయిపోతుంది. అలాగే అన్నీ రెడీ చేసేసుకొని ఇలాగ డీప్ ఫ్రై చేసేసుకోవడమే. డీప్ ఫ్రై చేసేటప్పుడు అయితే ఆయిల్ మరీ హీట్గా ఉండకూడదు, మీడియం హీట్లో ఉండాలి. ఆ తర్వాత 1/1 అయితే యాడ్ చేసుకుని ఇలాగ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. మంచి కలరే కాదు, పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి కూడా. చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇవి మినిమం 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు.